గురిపెడితే బంగారు పతకాలు రావాల్సిందే అనేలా పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో సాధించేసింది. ఉత్తమ ప్రతిభ చాటుతూ ఎన్నో పతకాలను సాధించింది. కానీ ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యం. అందుకోసం ప్రణాళిక రూపొందించుకుని అడుగులు వేసి ప్యారిస్ లో గురిపెట్టి కొట్టింది. టోక్యో ఒలింపిక్స్ లో దురదృష్టం వెంటాడినా ఏమాత్రం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా 3 ఏళ్లు పట్టుదలతో చేరాల్సిన లక్ష్యం కోసం కష్టపడి విజయం సాధించింది యంగ్ బుల్లెట్. ఒలింపిక్స్ లో షూటింగ్ కేటగిరీలో భారత్ కు పతకాన్ని అందించిన తొలి మహిళగా మను చరిత్ర సృష్టించింది. 2 రోజుల వ్యవధిలో 2 పతకాలతో మెరిసింది. ఆమె మను భాకర్. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు మను భాకర్ పేరు మారుమ్రోగుతోంది. అసలు ఎవరి ఈ మను భాకర్, ఆమె చరిత్ర ఏంటి అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మను భాకర్ హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని గోరియా గ్రామంలో ఫిబ్రవరి 18, 2002లో జన్మించింది. ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతోనే క్రీడల్లో ముందుకు సాగింది. ఆమె వెరీ టాలెంటెడ్ గర్ల్. స్కూల్ స్టేజ్ లో చాలా క్రీడల్లో పాల్గొని రాణించింది. 14 సంవత్సరాల వయసు వరకు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, టెన్నిస్ మరియు స్కేటింగ్ల్లో జాతీయ స్థాయిలో పతకాలను కూడా సాధించింది. కానీ ఆమెకు షూటింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం. తండ్రికి మాట చెప్పి ఒక తుపాకీ కావాలని కోరింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మను డాడీ ఆమెకు తుపాకీ కొనిచ్చి షూటింగ్ లో ప్రోత్సహించాడు. అప్పుడు ఆమె లక్ష్యం ఒలింపిక్స్. ఆ లక్ష్యంతో పట్టిన తుపాకీ నేడు ఒలింపిక్స్ పతకాన్ని గురి చూసి కొట్టింది. సాధించాల్సిన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కావలసిన పట్టుదల ఉంటే విజయం ఏదో ఒకరోజు తప్పక వరిస్తుంది. ఈ మాటలకు నిదర్శనమే మను భాకర్. టీనేజ్ వయసులోనే హేమీలకు తన గన్ పవర్ చూపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో సత్తా చాటి ఔరా అనిపించింది. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ నెంబర్ 1 షూటర్ హీనా సిద్ధును ఆమె ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. రికార్డు స్థాయిలో ఆమె 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసింది. ఇక 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో రజతం గెలిచింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్ కు అర్హత సాధించి జూనియర్ కేటగిరీలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 16 ఏళ్ల వయసులో ISSF ప్రపంచ కప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఈమె నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకాలు సాధించింది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను స్వర్ణాన్ని సాధించి రికార్డు సృష్టించింది. 2019లో మ్యూనిచ్ ISSF ప్రపంచ కప్ లో 4వ స్థానం సాధించి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఆ తర్వాత 2021లో న్యూఢిల్లీలో జరిగిన ISSF ప్రపంచ కప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచింది. భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ 2020లో మను భాకర్ అడుగుపెట్టింది. అప్పటి వరకు ఆమె సాధించిన విజయాలు, రికార్డుల దృష్ట్యా పతకం పక్కా అనుకున్నారంతా. క్వాలిఫికేషన్ రౌండ్ లో అగ్రస్థానంలో నిలవడంతో అంతా ఆనందపడ్డారు. కానీ తర్వాత రౌండ్ లో మనును దురదృష్టం వెంటాడింది. పిస్టల్ పనిచేయకపోవడంతో తదుపరి రౌండ్ లో వెనుదిరిగింది. కానీ పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ గురి తప్పలేదు. అంచనాలు అందుకొని 2 పతకాలు కొల్లగొట్టింది. తొలుత వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను కాంస్య పతకం గెలవగా, మళ్లీ 2 రోజుల తర్వాత మిక్స్డ్ విభాగంలో కూడా మను భాకర్ కాంస్య పతకం సాధించింది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ తో కలిసి విజయం అందుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒకే ఒలింపిక్ లో 2 పతకాలు గెలిచిన తొలి అథ్లెటిక్ గా నిలిచింది. ఒక్క క్రీడల్లోనే కాదు, సంగీతంలోనూ ఈ అందమైన షూటర్ కు ప్రావీణ్యం ఉంది. వయోలిన్ అద్భుతంగా వాయిస్తుంది. బ్యూటీ విత్ టాలెంటెడ్ మను భాకర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి దేశీయ జెండాను రెపరెపలాడించాలని మనము కోరుకుందాం.